అలాంటి పరిస్థితుల్లో 88లో ఈ కరోనా తర్వాత పరిస్థితులు మరి చూసి చెల్లించుకునేటువంటి స్వర్గీయ ముఖ్యమంత్రి ఈ వేదిక మీదకి ఈ కదిరి పట్టణ కార్యదర్శి వికారెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. దాదాపు 1970 దశకం నుంచి ఈ రోజు వరకు ఒక 50-60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఇప్పటికి కూడా ఈ ప్రాంతానికి నీళ్లు రాలేదు, వలసలు ఆగలేదు, ఆత్మహత్యలు ఆగలేదు, పాలకులు మారుతా ఉన్నారు తప్ప ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. 6,30,000 ఎకరాలకు మరి సామర్థ్యం కలిగినటువంటి అంద్రినీవా ప్రాజెక్టు ఈరోజు ఎక్కడా కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వకుండా, ఆయకట్టుకు నిధులు కేటాయించకుండా బడ్జెట్లో ఏ రకంగా మరి ప్రధానమైనటువంటి కాలువలు తవ్వడం ద్వారా ఆయకట్టుకు నీళ్ళు ఇస్తారో తెలియజేయాలని చెప్పి ఈ యొక్క మరి సభ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆయకట్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి, నీటిని స్థిరీకరించాలి, తద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఆ రకంగానే ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే దీని భవిష్యత్తులో ఈ భావితరాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ ప్రాంత రైతుల ఆత్మహత్యలు ఆపేందుకు, వలసలు ఆపేందుకు ఈ ప్రాంతంలో మరో యుద్ధ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా ఈ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకొస్తేనే కరువు శాశ్వత పరిష్కారం మాత్రమే చెప్పారు. చాలా ఆలోచన చేశారు. ఎత్తిపోతల పథకం ఏంటి, అది ఎక్కడ కృష్ణా జలాలు, ఇక్కడ రాయలసీమ ఎక్కడ, నమూరు జిల్లా ఎక్కడ అని ఆలోచన చేశారు. మేము కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఎదుర్కొన్నామంటే ఎక్కడొస్తారు అంటే ఎత్తిపోతల పథకం అనేది ప్రపంచంలోనే మన ఆశయంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం మీరు ఎత్తిపోతల ఇంత విశాలమైనటువంటి భూభాగాన్ని మరి సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు, ఇంత పెద్ద ప్రాజెక్టు ఏది లేదు. ఇటువంటి ప్రాజెక్టుకు మరి సక్రమంగా నీళ్లు అందాలంటే దానికి సంబంధించి కాలువ సామర్థ్యం పూర్తిగా 12,000 క్యూసెక్కులు చేయాలి. ఆ తర్వాతనే ఆ రైతు పనులు చేపట్టాలి. అంతేకాకుండా ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా ఎంతకాలం దాటేస్తాము. ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా ప్రాజెక్టు ఉత్సవీకరణ కరెక్ట్ కాదు. అందుకోసం ఈ జిల్లాకు శాశ్వత పరిష్కారం మార్గం ఏంటంటే కరువు పోవాలంటే సత్సాయి జిల్లాలో ఉన్న ఏకైక పరిష్కారం మాత్రం అంద్రినీవా ఒకటే. దానికోసం అది రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా వేదాలు అందరూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉద్యోగించాల్సిన అవసరం.